మీరు ఏవైతే పొందాలనుకున్నారో వాటన్నిటిని కూడా వీలైనంత మట్టికి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నిరంతరం వాటిని చూస్తూ అనుభవించండి. సింపుల్, మీరు చేయాల్సిందంత, ఇంతకంటే ఏం లేదు. ఓకేనా? ఆ ఆలోచనలో మళ్ళీ తేడా రాకుండా, ఎక్కడ కూడా చిన్న పేదరికం కానీ లోటు కానీ లేకుండా నిరంతరం మీరు ఎప్పుడైతే మీ సుప్త చేతనాత్మక మనసు లేదా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ దానికి ఖచ్చితంగా మీరు కాషన్స్ ఏమి ఇవ్వాలంటే, నేను నిరంతరం సంపూర్ణంగా అన్ని రకాల విషయాలతో నిండి ఉన్నాను, అందుకై విశ్వానికి కృతజ్ఞతలు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీ జీవితం అనేది మీకు తెలియకుండానే మెల్లిమెల్లిగా పరిపూర్ణంగా మారుతుంది. కాబట్టి మీరు ధనవంతుడు కావాలని ఎప్పుడైతే మీకు ఆలోచనలు వచ్చిందో మీరు పేదవారుగానే మిగిలిపోతారు. ఇక్కడ చాలా సూక్ష్మం ఉంది, దీన్ని కొద్దిగా మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆలోచన విధానంలో చిన్న తేడాలో మీరు ధనవంతుల పేదవారు అనేది మీరే నిర్ణయించుకోండి.